అదికే ఎవరు చెప్పినగానే ఉంటుంది, అదే లేకుండా మనమే బ్లడ్ రాసిచ్చిన దీనికి వచ్చేసి మాన్యువల్ ఈరోజు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహాయ సంఘం తరఫున ఈరోజు త్రిసభ్య కమిటీ మీటింగ్ ఉన్నది. ఇది నంద్యాలలో. త్రిసభ్య కమిటీ మీటింగ్లో విజయ్, నేను, విజయ్ సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ముగ్గురం సభ్యులుగా ఉన్నాము. గత 20 రోజుల కిందట జగత్ రెడ్డి వచ్చి ఏదైతే మాకు నోటీస్ ఇచ్చారని చెప్పారు అది అవాస్తవము. మనం ఇచ్చినది పాల ఉత్పత్తిదారుల సహాయ తరఫున ముత్యాలపాడుకు మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులకు జగత్కి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో పాలకవర్గ సభ్యులు వచ్చి 3 మెన్ కమిటీ ముందర వాళ్ళందరూ వివరణ ఇవ్వాలని చెప్పి మనం కోరడం జరిగింది. దానికి ఈరోజు మనం సమయం కేటాయించడం జరిగింది, వాళ్ళకు సమయం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు హాజరు కావాలని ఈరోజు గవర్నమెంట్ అంటే మన పోలీస్ వారు ముందుగానే వచ్చి హౌస్ అరెస్ట్ చేసి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలా, వాళ్ళు అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయాలా అని అనుకుంటున్నారు. కాబట్టి మనం ముందే గృహ నిర్బంధం కింద ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. జగత్ రెడ్డి గత సంవత్సరమే డిఫాల్టర్ గా 1,20 లక్షలు కట్టవలసిందిగా డిఫాల్టర్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. దీని మీద ఎటువంటి వివరణ ఉండదు, దీని మీద ఏం చెప్పడాలు కూడా ఉండవు. ఎంతసేపు ఉన్నా పోయిన సంవత్సరం వచ్చేసి చక్రవర్తులపల్లె నేను సొసైటీ ప్రెసిడెంట్ అన్నాడు. చక్రవర్తులపల్లెలో అభ్యర్థం రద్దు చేసినప్పుడు దీని మీద ఏమన్నా ఉంటే నువ్వు వివరణ ఇవ్వాలి. దీని మీద జనాలకు అందరికీ, రైతులకు కానీ మొత్తం కర్నూలు జిల్లా రైతులకు అందరికి తెలియజేయాలి. ఏమి 1,20 లక్షలు బాకీ ఉన్నాడు ఇట్లా అని. ఇది పక్కన పెట్టి ఇప్పుడు చక్రవర్తులపల్లె పక్కన పెట్టి మళ్ళా ముత్యాలపాడు మొన్న సొసైటీ ఎలక్షన్స్ జరిగినాయి. ముత్యాలపాడులో నాకు సభ్యత్వం వచ్చింది. సభ్యత్వం ఎటొస్తుంది ముత్యాలపాడులో? అది వాళ్ళకి మనం ఇచ్చినాం పాలకవర్గ సభ్యులకి నోటీస్. ముత్యాలపాడు నుంచి మీరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళకి ఇస్తే ఇతను వచ్చేసి మధ్యలో నేను వస్తా అంటాడు. అసలు నీకు నోటీసే ఇవ్వలేదు. నోటీస్ మనం కూడా ఇచ్చింది పాలకవర్గం ఎవరెవరికి? ఎస్ మాబుసాని, ఎన్ ఓబులేసు, ఐ తిమ్మారెడ్డి, బి నాగన్న, ఐ రమణారెడ్డి, ఐ రాంపుల్లారెడ్డి, వీళ్ళ 6 మందికే మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ 6 మందిని పక్కన పెట్టి విఖ్యాత్ వచ్చి నాకు నోటీస్ ఇచ్చినారు నాకు అంటారు. ఈరోజు పాలకవర్గం ఎక్కడ ఉంది అంటే మేము రెడీగా ఉన్నాం. అక్కడికి పిలిస్తే పోలీసు వారు అనుమతిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు వివరణ ఇస్తే మేమేం చర్యలు తీసుకోవాలనేది అప్పుడు తెలియజేస్తాం. అంతేగాని పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఈడ బ్లాక్ చేసి మీరు ఆడికి వచ్చి మేము వచ్చినాం వాళ్ళు ఎక్కడికి పారిపోయినారంటే ఎక్కడ ఎవరు పారిపోలే, అందరు ఇన్నే ఉన్నారు. వచ్చి వివరణ ఇచ్చుకునేది అంటే ఈ రోజు కాకుండా ఇంకో 2 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి వివరణ ఇస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టి మీరే బుక్ రాసుకునేది కాదు కదా.
తీర్మానం ఏమైనా మీరే చేసుకుంటారా? తీర్మానం మేము చేయాలి. ఇప్పుడు త్రిసభ్య కమిటీగా పాలకవర్గానికి మాకుంది హక్కు. మేము తీసుకొని దాన్ని ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ సంజాయిషి బట్టి మా చర్య ఉంటుంది. అంతేగాని అది పక్కన పెట్టి ఎంతసేపు ఉన్న మమ్మల్ని ఈడ అవసరం చేసి మేమేదో చేసినాం. ముందు 1,20,00,000 తీసుకున్న దానికి జవాబు చెప్పాలి. ఆ 1,20,00,000 పక్కన పెట్టి ఏవేవో అనవసరమైనవన్నీ మిగతా టాపిక్. నేను ఇప్పుడు ముత్యాలపాడులో పాలు పోసిన, పోయిన సంవత్సరం చక్రవర్తుల పాలు, ఇప్పుడు ముత్యాలపాడు అట్టెట మారుతారు సడన్ గా. అయినా సభ్యత్వం ఎవరు ఇచ్చినారు? సభ్యత్వం నీకు ముందే రద్దేది. డిఫాల్టరు డబ్బులు కట్టినాక మళ్ళా తర్వాత ఏదన్నా ఉంటే సభ్యత్వం నమోదు చేసుకోవాలి, అవన్నీ తర్వాత చూసుకోవాలి. ముందే డిఫాల్టర్గా ఉండి దాని మీద కోర్టు పోకుండా, అది పోయిన సంవత్సరం డిఫాల్టర్ అయింది, ఇప్పుడు కూడా కాదు. 25/12/2024 ఈ కాగితం అందరికి ఉంటుంది కాబట్టి మీకు అందరికి సబ్మిట్ చేస్తాను. దీని మీద ఏమైనా ఉంటే పోయి అతను కోర్టులో తెచ్చుకోమనండి. అది పక్కన పెట్టి నేను ముత్యాలపాడు కాకపోతే ఇంకోటి రేపు ఎక్కుతాను, సాగర్ జాములు ఎక్కుతాను, అన్ని ఎక్కుతానంటే ఇంకా అవన్నీ వేస్ట్ కదా. ముందు డిఫాల్టర్గా ఉన్నోడు ఎట్లా ఎక్కుతాడు అది చూసుకొని ఏదైనా ఉంటే దాని తర్వాత కోర్టుకు పోయి తెలుసుకొని రాపో, అప్పుడు మాట్లాడవచ్చు. అంతేగాని ఇట్లా పోలీసులను అడ్డం పెట్టుకొని పాలకేంద్రం మేము తీసుకుంటాము, పాలకేంద్రంలో మాకు హక్కు ఉంది, ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా నువ్వు చేసుకో, అందరూ సహకరిస్తారు. అంతేగాని ఇలా దౌర్జన్యంగా వస్తాము అంటే మటు ఇక్కడ ఎవరు అంత ఖాళీగా లేరు, మేము కూడా ఏం చూస్తూ ఊరుకోము. సరే.